ఇవన్నీ కూడా డార్ఫ్ గ్రాఫ్టెడ్ రెడ్ చింత అండి. మామూలుగా మీకు ఒక చెట్టు చూపిస్తాను నేను, చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ ఇవన్నీ కూడా పిందులండి, అంటే 10% పరిపక్వత వచ్చినట్టు పిందులండి. మనకి ఇది పరిపక్వతగా ఫుల్గా రావాలంటే ఇంకా 90% రావాలండి. ఇంకా 90% దగ్గర దగ్గర 15 నుంచి 25 రోజులు పడుతుంది. ఇంకా చూడాలి ఉన్న కాయలు. ఇది డార్ఫ్ రెడ్ చింత అండి, అంటే లోపల కాయ ఎరగానే రెడ్ వస్తుంది అన్నమాట. ఇది థిక్ రెడ్లో ఉంటుంది రెడ్ చింత. ఇది కూడా డెవలప్మెంట్ చేసేవాడు మన ఫామ్లోనే. అలాగే ఇది మనకి టబ్లో పెంచేసుకోవచ్చు అండి. ఈ వెరైటీ టబ్లో పెంచేసుకోవచ్చు, కుండీలో కూడా పెంచేసుకోవచ్చు. ఇది షెమి చెట్టుగా అవసరం లేదు, డైరెక్ట్ హ్యాండ్ అటాక్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా మన చిన్న చెట్టు అంటే పెద్ద చెట్టు అవుతాయి కానీ కాయదని ఇంటికాడ చిన్న చెట్లు వేయకూడదని చెప్పేసి ఒక అపోహ వాళ్ళకి వస్తాం ఈరు. కానీ ఇది మాత్రం చింత చెట్టు పెంచుకోవాలనుకుంటే డబ్బులో పెట్టేసుకుని పెంచేసుకోవచ్చు అండి. దీన్ని రెడ్ చింత గ్రాఫ్టెడ్ అండి. మినిమం ఒక 5-6 ఫీట్ అండి. దీని హీల్డింగ్ కూడా బాగుందండి, చూడండి ఎలా ఉందో. చెట్టు నిండా పూత అండ్ పిందులండి. అంటే దీని పరిపక్వత ఇప్పుడు తెలియదండి మనకి. ఒక 25 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీకు నేను, అప్పుడు ఎలా ఉంది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ పిందులేనండి. చూసారుగా రెడ్ చింత అండి. అలాగే స్వీట్ చింత కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ 1/2 kg చింత అంటే జేఎన్టీ ఒక కాయ వచ్చేసి 1/2 kg వస్తుంది, పులిపే ఉంటుందండి అది. అది కూడా నేను చూపిస్తాను మీకు. ఈ కొత్త రేర్ వెరైటీస్ అన్నీ కూడా మన కేకే రాజు ఫామ్కి అయితే తేవడం జరుగుతుందండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.